యో సబ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు నదర్ గేమ్ ప్లే వీడియో. ఇవాళ వచ్చేసి మళ్ళీ మనం మైన్క్రాఫ్ట్ హార్డ్కోర్ అయితే ఆడతాం కదా. ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక మంచి ఇల్లు అయితే కట్టుకోబోతున్నాను. నా పాత ఇంటిని అయితే ఇంకా అలాగే వదిలేసి ఈ ఏరియాలో అయితే నా కొత్త ఇల్లు అయితే డిసైడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నా కొత్త ఇల్లు అయితే కడతాను అనమాట. దానికి కావాల్సింది ఎలా కడతాను, ఏం చేస్తాను అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ ఎవరైతే ఛానల్ కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి, మనకైతే సపోర్ట్ చేయండి, మీరైతే కామెంట్ చేయండి. నేను ఎలాంటి మైన్క్రాఫ్ట్ హార్డ్కోర్ సిరీస్లో ఏం బిల్స్ చేయాలి, ఏం చేయాలో మీరు కామెంట్ చేసి చెప్పండి. సరే, మనం ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే వెళ్ళి తెచ్చుకున్నాము. దాని తర్వాత అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను. సరే గాయస్, మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే తెచ్చేసుకుని ఇక్కడ చెస్ట్లో అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ మనం కొంచెం శాండ్ అయితే మైన్ చేసుకొని వద్దాము, ఎందుకంటే ఇంట్లో గ్లాస్ కూడా పెట్టాలి కాబట్టి ఆ శాండ్ మైన్ చేసుకొని ఫర్నెస్లో అయితే పెట్టుకున్నాం. ఇంకా ఓకే గాయ్స్, మొత్తానికి అయితే శాండ్ అయితే మైన్ చేసి ఫర్నెస్లో అయితే పెట్టేసుకొని వచ్చాను అనమాట. ఇంకా నుంచి అయితే మనం ఇంటి స్ట్రక్చర్ని అయితే వేసుకున్నాం. ఫస్ట్ నేను ఇంటి స్ట్రక్చర్ని కొంచెం పెద్దగానే వేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు మినిమం ఒక త్రీ టు 4 రూమ్స్ స్పేస్ అయితే కావాలి, పెద్ద పెద్ద రూమ్స్వి. ఇంతవరకు మనం ఉన్న ఇంటికంటే ఒక 3 టైమ్స్ పెద్దగా అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఈ వేలో అయితే ఇల్లు కట్టబోతున్నాను అనమాట. అంటే గాల్లో ఉంటుంది, గాల్లో అంటే గాల్లో ఉండదు, కింద ఇంకో ఫ్లోర్ వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నదేమో ఫస్ట్ ఫ్లోర్, కింద ఇంకో ఫ్లోర్ వస్తుంది, దానిపైన ఇంకో ఫ్లోర్ వస్తుంది. కానీ నేను ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే వేస్తాను. తర్వాత ఫ్యూచర్లో ఇంకా చూద్దాం, పెద్ద ఇల్లు అంటే మనకు సరిపోకపోతే చూద్దాము. ప్రస్తుతానికైతే మనకి చిన్న ఇల్లు సరిపోద్ది. ఫస్ట్ మనం స్ట్రక్చర్ డిజైన్ అయితే వేసుకున్నాము. ఆ స్ట్రక్చర్ డిజైన్ వేసుకున్నాకైతే నేను మిమ్మల్ని కలుస్తాను. ఓకే గాయస్, మొత్తానికి వచ్చేసి ఇంక ఇదే అనమాట మన ఇల్లుకి ఒక వచ్చేసి ఫౌండేషను. దాని తర్వాత ఇంకా పిల్లర్స్ అయితే ఇలా ఉంటుంది, అంటే ఏంటి స్ట్రక్చర్ చూపిద్దాం అని చెప్పి పిల్లర్స్ అయితే వేస్తాను డైరెక్ట్గా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో అది ఆలోచిద్దాము. ఓకే, ఇంక ఇప్పుడు వచ్చేసి లోపల రూమ్స్ అనేవి డివైడ్ చేద్దాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఎలాగంటే ఇప్పుడు ఇలా లోపలికి వెళ్తాము, ఇక్కడ దాకా. అంటే ఇదంతా ఒక వాల్లా ఉండాలి ఇది మొత్తం ఇలాగా. ఇక్కడ గోడకి ఉన్న పెయింటింగ్స్ అలాంటివి పెట్టేసుకున్నాం, బాగుంటుంది చూడడానికి. ఓకే, లోపలికి వెళ్తాం అనమాట. ఇంకా ఇక్కడ కూడా ఇలా వాల్ చేసేసుకున్నాము. ఇక్కడ నేను మధ్యలో గ్లాస్ అయితే పెట్టుకుంటాను, బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన కూడా పెట్టాలి, ఆగండి. ఓకే గాయస్, ఇక్కడ కూడా పెట్టేసాము. ఇంక ఇక్కడ వుడ్ అయితే పెట్టేసి పిల్లర్స్ కంప్లీట్ చేసేస్తాము. ఓకే, మన ఎంట్రన్స్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా రైట్కి తిరిగితే ఇక్కడ మాత్రం మన ఏముంటుంది, ఏం పెట్టుకున్నాం ఎటు. ఇల్లు అయితే చాలా పెద్దది. ఓకే, ఇక్కడ తిరిగిన వెంటనే ఇక్కడ వచ్చేసి ఫర్నెస్ రూమ్ అనమాట ఇదంతా. ఇలా ఇది వచ్చి మొత్తం ఫర్నెస్ రూమ్ పెట్టేసుకుందాం దీన్ని. ఫస్ట్ అయితే వాల్స్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం, ఆ తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను. ఓకే గాయస్, మొత్తానికి రూమ్స్ అయితే డివైడ్ చేస్తాను లోపల మొత్తం. మ్యాక్సిమం ఇది వచ్చేసి మన ఫర్నెస్ రూము. ఇక్కడ కొంచెం అంటే ఇది మొత్తం వచ్చేసి ఫర్నెస్ రూమ్ కింద అయితే పెట్టేసుకున్నాం ఈ రూమ్ మొత్తాన్ని. నెక్స్ట్ ఇలా వెళ్తే ఇక్కడ 2 రూమ్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో స్టోరేజ్ రూమ్ పెట్టుకున్నాము, ఇంకొకటేమో మన బెడ్రూమ్ పెట్టుకున్నాము. ఇక్కడ బెడ్రూమ్ అయితే ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ అయితే ఇటు వచ్చేసి స్టోరేజ్ రూమ్ పెట్టుకున్నాము. దీనిపైన రూఫ్ వేసేసుకొని ఇంకా ఇల్లు అయితే కంప్లీట్ చేసేద్దాము, లోపల మొత్తం రూమ్స్ అవన్నీ ఫిల్ చేసేసి. ఒక పని చేద్దాం గాయస్, పైన రూఫ్ ఇలా ఓపెన్ అంటే కంప్లీట్ చేసి పైకి స్టేర్స్ అయితే పెట్టేసుకున్నాము. ఫ్యూచర్లో ఇల్లు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే పైకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అది బెస్ట్ గాయస్ అసలు. ఓకే గాయస్, మొత్తానికైతే ఇంటిని అయితే కంప్లీట్ చేస్తాను. ఫైనల్ అవుట్పుట్ అయితే మీకు చూపిపోతున్నాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను కొంచెం ఇక్కడ షుగర్ కేన్స్ అయితే ప్లాన్ చేశాను అనమాట. అక్కడ ఉండే కదా మన షుగర్ కేన్స్, అక్కడ వాటర్ కనిపిస్తుంది చూడండి, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి షిఫ్ట్ చేశాను. ఇక్కడ చుట్టూరు కాబుల్ స్టోన్తో ఇలా వాల్ పెట్టేసుకొని ఇలాగైతే చేసుకున్నాను. సరే, ఇది మామూలు కాబట్టి ఇప్పుడు ఇల్లు అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి గాయస్, ఇది వచ్చేసి మన ఇల్లు అనమాట. ఫైనల్ అవుట్పుట్. లోపల ఇంటీరియర్ కొంచెం చేస్తాను, పర్లేదు. ఫస్ట్ బయట నుంచి అయితే చూసుకున్నా, ఇంకా కంప్లీట్ అవ్వాలా.
మామూలుగా అయితే పైన రూఫ్ వేసేసుకోవచ్చు, కానీ నాకు రూఫ్ వేసుకోవాలని లేదు. ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఇంటి పైన ఇంకొక రూఫ్ అయితే ఎట్లాగో వేసుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక రూఫ్ కట్టి మళ్ళీ తర్వాత రిమూవ్ చేసి మళ్ళీ కట్టి ఎందుకు అంత మెటీరియల్ వేస్ట్, టైం వేస్ట్, కాబట్టి ఇలాగే వదిలేద్దాము. ఇప్పుడు ఇంటి లోపల నుంచి చూపిస్తాను. ఇది ఇలా తలుపులు ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రెషర్ ప్లేట్లు ఉంటాయి మన పాతిళ్ళు లాగానే. మళ్ళీ వీటిపైన పాస్ అయితే ఈ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ కొంచెం కార్పెట్లు అయితే వేసి ఇక్కడ నీట్గా ఇలా పాస్ అయితే పెట్టాను. కింద కూడా అది పిల్లర్స్ లుక్ రావాలని చెప్పి ఇలా ఫెన్స్ అయితే పెట్టాను అనమాట. కిందకి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇలా వెళ్దాం. ఇక్కడ వెళ్తే ఇది వచ్చేసి మన రూమ్ అనమాట. ఇక్కడ నేను కొంచెం ప్లాన్స్ కూడా ఏం పెడతాను, డెకరేషన్ ఐటమ్స్, పెయింటింగ్స్ అవన్నీ నెక్స్ట్ వీడియో కల్లా నేను పెట్టేస్తాను. ఆఫ్లైన్లో నేను నీట్గా డెకరేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మన స్టోరేజ్ రూమ్ అనమాట. ఇందాక నేను కొంచెం మైనింగ్ కూడా వెళ్ళాను అనమాట, కొంచెం ఐరన్ తెచ్చుకోవడానికి. చాలా తెచ్చుకున్నాను, చూపిస్తాను మీకు అవన్నీ. ఓకే, ఈ చెస్ట్లో వచ్చేసి మన డర్ట్ ఈ ఐటమ్స్ అయితే పెట్టాను. ఈ చెస్ట్లో వచ్చేసి వుడ్ ఐటమ్స్ అనమాట. ప్రస్తుతం వుడ్ లేదు, వుడ్ కూడా తెచ్చుకోవాలి. నెక్స్ట్ కాబ్లిస్టోన్ అనమాట. ఇందాక మైనింగ్ వెళ్ళాను చూడండి, చాలా వరకు కాబ్లిస్టోన్ దొరికింది. తర్వాత ఇది వచ్చేసి ఇది బేసిక్ ఐటమ్స్ అనమాట. ర్యాండమ్ ఏమైనా ఐటమ్స్ ఉంటే ఇందులో పెట్టుకుంటాను. స్టోరేజ్ సిస్టమ్ కూడా పెంచుకోవాలి. ఇంకా నేను బ్యారెల్స్ పెట్టుకుంటాను, ఇంక మొత్తం ఇంక చెస్ట్లు పెట్టుకోను. ఎందుకంటే చెస్ట్లు స్టోరేజ్ ఇంక ఇంతవరకే, అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ ఇంటి లుక్ బాగోతుంది ఇంటీరియర్. ఇంక ఈ చెస్ట్ వచ్చేసి ఇలాగ వాల్యుబుల్స్ ఉంటాయి చూడండి, అంటే ఇది ఇక్కడ కాదు, వేరే చెస్ట్లో పెట్టలాగండి. ఓకే, ఈ చెస్ట్ వేరే దాన్ని యూజ్ చేద్దాం. ఇంక ఇది వచ్చేసి ఖాళీగానే ఉంది, తర్వాత మనం యూజ్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసి ఇందాక మనకి దొరికింది లూట్ అనమాట. మొత్తం ఈ కాపర్ చూస్తున్నారు కదా, ఎంతైతే ఉందో ఈ ఐరన్, ఈ గోల్డ్, ఈ ల్యాపిస్ లజూలి, ఈ రెడ్ స్టోన్ అంతా ఇందాకే దొరికింది అనమాట మనకి. సరే, ఇంక ఈ లోపల పెట్టేసుకున్నాం, ఫ్యూచర్లో అయితే యూజ్ చేసుకున్నాం. ఇందాక ఒక షియర్స్ కూడా క్రాఫ్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంక ఇది వచ్చేసి మన ఫుడ్ అనమాట. ఇది తెలిసిందే, ఇంకా మనకి ఫుడ్గా అయితే పెద్ద కరువు ఏం లేదు ఈ గేమ్లో. ఇక్కడ వచ్చేసి మామూలు ఊరికి క్యాంప్ ఫైర్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఇందాక నేను చికెన్ అయితే కుక్ చేయడానికి పెట్టాను, మరి ఏమైందో నాకు అర్థం కావట్లా. మాకు ఈ బ్రేక్ చేద్దాం ఆగండి ఒకసారి. ఓకే, ఇక్కడ నేను చికెన్ కుక్ చేయడానికి పెట్టాను, ఇక్కడ మరి ఏమైందో తెలియట్లేదు. అసలు వదిలేండి, ఫస్ట్ నేను తీసేద్దాం ఆగండి. ఓకే, పైన ట్రాప్ డోర్ పెట్టాను, ఇది కూడా మూసేద్దాము. ఓకే గాయ్స్, ఇంక ఇది వచ్చేసి మన ఇల్లు అనమాట. కింద కూడా ఒకసారి చూపిస్తాను. కింద కూడా అంత డీటెయిలింగ్ అయితే ఏం చేయలేదు ప్రస్తుతానికి, ఎందుకంటే ఇల్లు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. మొత్తంగా అయితే ఇంకా ఏం కంప్లీట్ అవ్వాలి. ఇల్లు మొత్తం కంప్లీట్ అంటే లోపల ఇంటీరియర్ వరకు నెక్స్ట్ వీడియో కల్లా చేసేస్తాను. ఇది వచ్చేసి కింద అనమాట. అంటే ఏదో గాల్లో ఉన్నట్టు కాకుండా కింద ఏదో పిల్లర్ సపోర్ట్తో నుంచున్నట్టు అలాగా చేశాను అనమాట. ఇక్కడ అంటే కొంచెం డీటెయిలింగ్ ఉండాలి కదా, ఇదిగో ఇలాగా పిల్లర్స్ లాగా అనమాట. నెక్స్ట్ వీడియో కల్లా నేను ఇంటీరియర్ ఏదైతే కంప్లీట్ చేసింది మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఇక్కడ కొంచెం ఇది పెట్టుకున్నాం ఆగండి, కొంచెం బాగుంటుంది. అంటే కొంచెం ఏదో స్ట్రాంగ్ ఫీలింగ్, అంటే స్ట్రాంగ్ లుక్ వస్తున్నట్టు వస్తుంది అన్నమాట. సరే, నేను నెక్స్ట్ వీడియో కల్లా మీకు లోపల ఇంటీరియర్ మొత్తాన్ని మొత్తం మార్చేస్తాను అనమాట. లోపల నీట్ పెయింటింగ్స్, కింద అదే ఇదేంటిది కార్పెట్స్, అలాగా ఇంకా ఇక్కడ ఇంటీరియర్ ఇంకా చాలా రావాలి లోపల ఐటమ్స్. అలాగా నా బెడ్రూమ్ కాస్తుంది, అదొకటి నీట్గా అన్నీ మార్చాలి. మళ్ళీ చూద్దాం, ఇంకా కింద కూడా ఒక ఫ్లోర్ వేద్దాం అనిపిస్తుంది, పైన ఇంకొక ఫ్లోర్ వేద్దాము. అది దాన్ని బట్టి మరి చూసుకున్నాము. ఇంకా ఇప్పుడు కనుక నేను పడుకుంటే ఇంక ఈ డే ఫోన్లో మనకి హార్డ్ కోర్ గోల్డ్లో 40 days అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఓకే గాయ్స్, 40 days అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తానికి 40th డేలో అయితే మనం ఉన్నాము. ఇప్పుడు దాకా నేను చావకుండా 40 days అయితే సర్వైవ్ అయ్యాను ఈ హార్డ్ కోర్ వరల్డ్లో. చూద్దాం మనం 50-100 days సర్వైవ్ అవ్వగలమా లేదా అని. ఓకే గాయ్స్, ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడైతే ఎండ్ చేసేద్దాము. ఇప్పుడు దాకా మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్ అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే ఎందుకు రాలేదంటే నాకు కొంచెం టైం కుదరలేదు, అందుకే ఇంక నుంచి అయితే డైలీ వీడియోస్ వస్తాయి. మీరేం కంగారు పడకండి. ఇంకా తెలిసిందే కదా, ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఓకే గాయస్, ఇంకా మనం ఈ వరల్డ్లో ఇంకా నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఏమేమి చేయాలని చెప్పి మీరు కామెంట్స్ పెట్టండి. ఇంక మనం అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటికైతే బాయ్ బాయ్.